ఈరోజు టైలర్స్ డే జరుపుకున్నట్టుకు మనందరం ఏకీభవించి ఇక్కడికి విచ్చేసినటువంటి మన తుని టైలర్స్ సోదరులందరికీ ముందుగా నా తరపున టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ టైలర్స్ డే దినోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం విలియం కోవే గారి జన్మదినాన్ని పురస్కరించుకుని టైలర్స్ డే చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి యథావిధిగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయాలని ఇవాళ ఈ కార్యక్రమంతో తలపడడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ముందుగా ఈ ప్రోగ్రాం జ్యోతి వెలిగించి కార్యక్రమం స్టార్ట్ చేయడానికి మన పెద్దలైనటువంటి పెంటయ్య గారిని మరియు చెక్క జై గారిని మరియు చిన్నగారు ఇటుపక్క వచ్చండి, క్యాండిల్స్ వెలిగించండి. వెలిగిస్తున్నాం. పూర్తయింది. అనంతరం మన పెద్దలు మన టైలర్స్ డేని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. ముందుగా పెంటయ్య గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. గారు ఉత్సాహంగా మాట్లాడతారని అందరికీ తెలుసు, కాబట్టి ఆయన ఇవాళ టైలర్స్ డేని పురస్కరించుకుని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. టైలర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో ఉత్సాహంగా ప్రతి విషయంలో కూడా ఏకంగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నారు పెద్దలు. అలాగే బాబ్జీ గారు, ప్రకాష్ గారు, ఇంకా పెద్దలు అందరూ కూడా ఏకంగా మాట్లాడుకుంటూ ప్రతి విషయాన్ని మనకు బాగా కొలంకొసుకు చెప్తూ ఈ కార్యక్రమాన్ని అంతటిని నడిపిస్తున్న వాళ్ళకు ముందుగా అభినందనలు తెలియపరుస్తూ, అలాగే మన టైలర్ సోదరులు అందరూ కూడా ఐక్యతగా ఉండి ఇంకా మన వృత్తిని అనేక విషయాల్లో డెవలప్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ అందరికీ నమస్కారం. ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియపరచడం జరిగింది. ఈ టైలర్స్ డే సందర్భంగా మన టైలర్ సోదరులు అందరం కూడా ఐక్యతాభావంతో మలగాలనేదే ఆయన ఉద్దేశం. అదేవిధంగా మన అందరం కూడా ఎప్పుడు ఇదే ఐక్యతాభావంతో ఉండాలని, అందరం కలిసి ఉంటామని మన సంఘం సభ్యులందరి తరఫున ఆయనకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈ టైలర్స్ డే పురస్కరించుకుని మనం ఇక్కడ జ్యోతి కార్యక్రమం అయిన తర్వాత ర్యాలీగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి ర్యాలీ కార్యక్రమానికి కొంచెం ముందు వరకు వస్తే కార్యక్రమం అయిన తర్వాత అనంతరం మనం తోటలోకి భోజనాల కార్యక్రమం అందరికీ వెళ్ళడం అనేది ప్రాసెస్ ఉంటుంది. ర్యాలీకి సహకరించవలసిందిగా కోరుచున్నాం. మాట్లాడదలుచుకుంటే మన టైలర్స్ ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నివాళి అర్పించవలసిందిగా కోరుచున్నాం. క్లాప్స్.